వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఇక్కడ మనము 50 lakhs హోమ్ లోన్ని ఎస్ఐపి ద్వారా ఎలా రికవరీ చేయాలనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనము 50 lakhs రూపీస్ని హోమ్ లోన్గా తీసుకున్నట్లయితే మనకు 30 years పాటు టెన్యూర్ అయితే పెట్టుకుంటాము. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.7% అయితే మనం తీసుకున్నాము. ఈ 8.7%కి మనకు 50 lakhs రూపీస్కి ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు 39,335 రూపీస్ పర్ మంత్ అయితే మనము లోన్ ఈఎంఐ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ లోన్ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 91.6 lakhs అయితే మనము ఇంట్రెస్ట్ అయితే పే చేస్తాము. 50 + 91 టోటల్ వచ్చేసి 1.41 CR అయితే మనము టోటల్ లోన్ అమౌంట్ అయితే పే చేస్తాము. సో ఇక్కడ మనకు 1.41 CRని మనం రికవరీ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో ఇక్కడ మనకు ఈఎంఐ కనుక చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 40,000 అయితే ఉంటుంది. ఈ 40,000లో 10% చూసినట్లయితే 4,000 రూపీస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు 4,000 రూపీస్ని 30 years టెన్యూర్ పాటు మనము రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 12% రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మనము టోటల్ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది 14.4 lakhs అయితే మనం ఇన్వెస్ట్ చేస్తాము. మనకు వచ్చేటువంటి రిటర్న్స్ వచ్చేసి మొత్తం మనకు 1.41 CR అయితే మనకు రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు 50 lakhs ఉన్నటువంటి హోమ్ లోన్ని మనకు ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ని ఎస్ఐపి చేయడం వల్ల మనం కట్టినటువంటి అమౌంట్ని రికవర్ అయితే చేయొచ్చు. ఇది ఎస్ఐపికి ఉన్నటువంటి బ్యూటీ.